మంది శిష్యులను తయారు చేశారు. వారందరూ కూడా నలుదిక్కులకి వెళ్ళి నలుదిక్కులకి స్వామివారి యొక్క ప్రసంగాలని, స్వామివారి యొక్క ఉద్దేశాన్ని చాటి చెప్తున్నారు. అదే కాకుండా ఆయన సోషలిజం వైపు కూడా భక్తి మార్గం ఒకటే కాదు, సంఘంలో ఎలా ఉండాలి, సామాజిక రుగ్మతలు ఏమైనా ఉన్నట్టయితే వాటిపైన కూడా స్వామివారు వారి యొక్క గళాన్ని గట్టిగా వినిపించడంలో కూడా స్వామివారి ముందుంటారు. స్వామివారి వెనకాల మేము అందరం కూడా ఎన్నోసార్లు వెళ్ళాము. అలాగే స్వామివారి యొక్క మన శైవపీఠం కనుక మీరందరూ చూసారో లేదో నాకు తెలీదు. తాళాయిపాలెంలో ఉంది శైవపీఠం. ఆ శైవపీఠాన్ని మనందరం కూడా ఒకసారి నిజంగా దర్శించవలసిందే. అద్భుతం, అమోఘం. భూలోకంలో ఉన్నటువంటి కైలాసం అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా అక్కడ సాక్షాత్తు శంకర స్వామికి ఎన్నో అద్భుతమైనటువంటి సేవలు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారు ఎన్నో రకాల పూజలు చేస్తారు. అసలు అక్కడ నాగ ప్రతిష్టలు, నాగపడిమలు ఒకటి కాదు. మనకి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా స్వామివారికి చెప్పుకోవాలి, దేవదేవుడికి చెప్పుకోవాలి అనే ఆశ ఉంటే ఖచ్చితంగా మీరందరూ ఒకసారి తాళాయిపాలెంలో ఉన్నటువంటి శైవ పీఠానికి వెళ్ళవలసిందే, దర్శించవలసిందే. మన కోరికలన్నింటినీ అక్కడ స్వామివారికి శివస్వామి ద్వారా వినిపించవలసిందే. అటువంటి మహోన్నతమైన స్వామివారిని ఈరోజు ఈ వేదిక మీదకి ఆహ్వానించగలగటం నా అదృష్టం. స్వామివారిని తోడుకొని రావాల్సిందిగా మన రవి శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. శతకోటి నమస్కారాలతో ఈ వేదిక మీకు స్వాగతం చెప్తోంది స్వామి.